ఇక జనరల్ గా ఏందంటే ఒక పార్టీలో అందరూ కలిసికట్టుగా పని చేస్తుంటే ఏమైతుందయ్యా అనంటే అవతల పార్టీని బొందల దొక్కనీకనో లేకపోతే వాళ్ళకి అధికారంలోకి రానియకుండా చెయ్యనీకనో కంకణం కట్టుకొని కాళ్ళకు బలపాలు కట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి చేతులకు సంకల్ప బలాన్ని పెట్టుకొని ముందరికి పోతారు కదా. కాకపోతే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయంటే వాళ్ళ పార్టీలో పక్క పార్టీ వాళ్ళని తిట్టుడు పక్కన పెడితే వాళ్ళు తిట్టుకోకుండా ఉండుడే మా గొప్ప అయిపోయింది. ఉన్నట్టుండి ఎందుకయ్యా మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలల్లా ఈ ముచ్చట చెప్తున్నావు అని అంటారా? ఇప్పుడు చెప్పబోయే ముచ్చటింటే మీరు కూడా షాక్ అవుతారు. బండి సంజయ్ సారు ఈటల సారు మధ్యన పచ్చగడ్డి వేయకపోయినా బగ్గుమనే తట్టున్నది. మరి ఎందుకోసానికి వస్తున్నదో వీళ్ళ మధ్యన వైరం తెలియదు కానీ ఎవరికి వాళ్ళు సపరేట్ గా మీటింగులు పెట్టి మరి మైకుల ముంగట తొడలు కొట్టుకుంటా జబ్బాలు జరుచుకుంటా సవాళ్లకు 10 సవాళ్లు దిగేటట్టుగా చేస్తున్నారు. అయితే కరీంనగర్ కేంద్ర మంత్రి ఉన్నాడు కదా బండి సంజయ్ సారు, సంచలన కామెంట్లు పెట్టుకుంటూ వచ్చిండు. పార్లమెంటు ఎన్నికలల్లో నన్ను ఓడించే తందుకు కుట్ర చేసిండ్రు. హుజురాబాద్ నియోజకవర్గంలో నాకు తక్కువ ఓట్లు వచ్చేటట్టు గట్టి ప్రయత్నాలు చేసిళ్ళు, కక్షపూరితంగా చేసిళ్ళు, రాజకీయ కుట్రలు చేసిళ్ళు. ఎక్కడ లేని సమస్యలు హుజురాబాద్ నియోజకవర్గంలోనే అట్టున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు నిధులు ఇస్తానన్నారు. కొందరు గిరిగీసుకొని వర్గాలను ప్రోత్సాహం చేస్తున్నారని అబ్బో ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు ఎవరినన్నాడో గాని అందరికి అర్థమయ్యేటట్టే ఇండైరెక్ట్ గానే మెల్లగానే సాప కింద నీరు లెక్కనే దోషిండయ్యా ముచ్చటను. ఇంకా అంతనే కాదు మళ్ళొక మాట చెప్పుకుంటూ వచ్చిండు. బీజేపీలో వర్గాలుండవని, వర్గాలను ప్రోత్సాహం చేయబోమని, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు వస్తాయని ఈ తీరుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సార్ను గట్టిగానే టార్గెట్ చేసుకుంటా బండి సార్ అన్న మాటలు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో శీర్షకు రచ్చకే దారితీసినాయి. ఇక మరి వీళ్ళిద్దరి మధ్యన గంత వైరం ఎప్పటి నుంచి ఉన్నది ఏమా కదా పురాగా జర్ర లోపలికి పోయి చూస్తే అసెంబ్లీ ఎలక్షన్ల టైం కంటే ముందుగాల నుంచే బండి సంజయ్కు ఈటల రాజేందర్ సార్కు మధ్యన చిన్న గ్యాప్ ఉన్నదట. అసలు బండి పదవి ఓనికే ఈటలనే కారణమన్న ప్రచారం కూడా బండి సారు పక్కబంటు ఉంటారు కదా అడ్డబుడ్డగాళ్ళు, వాళ్ళు కూడా గిదే మాట అన్నారట. ఇక బండి సంజయ్ సార్ పదవి ఓనికే ఈటలనే కారణమనే ప్రచారం కూడా జర లోపల గట్టిగానే వినబడుతున్నది. అసలు అధ్యక్షునిగా ఎన్నిక కాకుండా ఉండనీకనే బండి సంజయ్ వెనకాల కుట్ర నడిచింది. ఏదో ఎవరో చెయ్యకూడని పని చేసిలు, చెప్పకూడని షాడీలే చెప్పిల్లు అనుకుంటా బండి సంజయ్ సారు ఈటల సార్ను టార్గెట్ చేసుకుంటా అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో శిర్షలకు దారితీస్తున్నది. ఏం రాజకీయాలో ఏమో గానీ కూర కొత్తయా బువ్వ కొత్తయా, పబ్లిక్ కోసం పని చేయాలి, పబ్లిక్ గురించి ఆలోచన చేయాలి. మిమ్మల్ని నమ్మి ఓట్లేసి అధికారం ఇచ్చి అందలానికి ఎక్కితే మీరు ఇట్లా మైకుల ముంగట జబ్బలు తొడలు కొట్టుకొని ఒకరినొకరు తిట్టుకుంటారు. గిదెక్కడి సంస్కృతి, గిదెక్కడి రాజకీయం, గిదెక్కడి పద్ధతి అనుకుంటా సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే మత్తు కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఇవ్వట్టిండ్రు.